ఎంతమంది హీరోయిన్లు వచ్చినా వస్తున్నా జగదేక సుందరి అంటే శ్రీదేవి. స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్డమ్ ఆమెది. ఆమె ఎంత అడిగితే మరో మాట లేకుండా ఇచ్చేసేవాళ్లు నిర్మాతలు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ బయోపిక్ వెండితెరపైకి వస్తోందా? 13న శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పంచుకుంది. ధీరజ్ యు కుమార్ రాసిన ఈ బయోపిక్ కు ఎంప్రెస్ ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి అన్న టైటిల్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా స్వర్గంలో ఉన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ప్రియాంక పేర్కొంది. శ్రీదేవి త్వరలో వస్తుందని రాసుకొచ్చింది. ఈ పోస్టును శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఎక్స్ వేదికగా రీపోస్ట్ చేశాడు. శ్రీదేవి త్వరలో వస్తుందని చెప్పడంతో బయోపిక్ రూపంలో వస్తుంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీదేవి జీవితాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారు, జగదేక సుందరిగా ఎవరు నటిస్తారు, డైరెక్టర్ ఎవరు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీదేవి జీవిత చరిత్రలో ఆమె సినీ ప్రయాణం, అప్ అండ్ డౌన్స్, వ్యక్తిగత జీవిత విశేషాలతో బయోపిక్ రానుంది. తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. 90వ దశకంలో కోటి తీసుకున్న హీరోలే తక్కువగా ఉండేవాళ్లు. అమితాబ్, చిరంజీవి వంటి కొందరైతే కోటికి పైగా పారితోషికం తీసుకున్నారు. 60-70 లక్షలు తీసుకున్న బాలీవుడ్ ఖాన్ హీరోలను మించి కోటి తీసుకున్న ఘనత శ్రీదేవిది. బోనీ కపూర్తో పెళ్లి తర్వాత యాక్టింగ్ కు దూరమైన శ్రీదేవి 2012లో ఇంగ్లీష్తో రీ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రెమ్యూనరేషన్ విషయంలో తన మార్క్ చాటుకొని 3.5 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందట. విరామం తర్వాత వచ్చిన ఆమెకున్న స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ ఇక మారడు, ఆయనంతే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే అభిమానులు ఊహించినట్టు డార్లింగ్ ఇప్పుడు లేరా? మారిపోయారా? షూటింగ్ లో తను లేకపోయినా సెట్స్ కి ఎందుకెళ్లారు? సినిమా ఎలా వస్తుందా అని ఎందుకు ఆరా తీస్తున్నారు? ఫౌజీపై ప్రభాస్ కు ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? ప్రభాస్ ఒకేసారి 3-4 సినిమాలు చేస్తున్నా ఏది సమయానికి పూర్తి చేయడు, డేట్స్ ఇవ్వడు, ఇచ్చినా సెట్స్ పైకి వస్తాడన్న గ్యారంటీ లేదు. ప్రభాస్ పెద్ద బద్దకస్తుడని రాజమౌళి ఓ సందర్భంగా పేర్కొన్నాడు. ఇలాంటి ప్రభాస్ మారిపోయాడంటే నమ్మడం కష్టమే. అయితే ఫౌజీ నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి చెప్పడంతో ప్రభాస్ లో ఇంత చేంజ్ ఎలా వచ్చిందంటూ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. రోజు రెగ్యులర్ గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఫౌజీ షూట్లో ప్రభాస్ గారు నిన్నైతే ఏకంగా ఆయన వర్క్ లేదు నిన్న, అయినా సరే షూట్కి వచ్చి జస్ట్ ఆ మానిటర్ దగ్గర కూర్చుని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో తేడా జరగదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రామిస్ ఇన్ భీమవరం. అలాగే దాని గురించి నిన్న ఇవాళ షూట్కి రావట్లేదు సార్, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నాం సార్ అని చెప్పా. భీమవరం వెళ్తున్నాం, మరి ఏమైనా చెప్పమంటారా మీ ఫ్యాన్స్ కంటే ఆయన ఒక్కసారే బిగ్గరగా నవ్వేసి ఎక్కడండి ఈవెంట్ ఎక్కడ అన్నారు. ఇలా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అంటే, మరి కాలేజీలో అంటే అందరం బాగా చదువుకోమని చెప్పండి అయితే అన్నారు. సీతారామం సూపర్ హిట్ తర్వాత హను రాఘవపొడి ప్రభాస్ తో ఫౌజీ తీస్తున్నాడు. సినిమా మొదలై 2 ఏళ్లు కావస్తోంది. షూటింగ్ చివరి దశకు రావడంతో డిసెంబర్ 3న రిలీజ్ అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన 2 స్టిల్స్ తప్ప మరొకటి రివీల్ చేయలేదు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. సినిమా బాగా వస్తుందన్న టాక్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో ప్రభాస్ ఎప్పుడూ లేనిది ఎలా వస్తుందని పట్టించుకోవడమే కాదు, షూటింగ్ లో తను లేకపోయినా సీన్స్ ఎలా వస్తున్నాయో చూసుకుంటున్నాడు. ప్రభాస్ ఇంతలా పట్టించుకుంటున్నాడు అంటే ఫౌజీ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ తక్కువే. అనుకున్న ప్రకారం డిసెంబర్ 3నే థియేటర్స్ లోకి వస్తుంది. బాగా వస్తున్న సినిమాను పట్టించుకోవడంతో పాటు తేడా కొడుతున్న మూవీపై దృష్టి పెడితే ఫ్లాప్ నుంచి తప్పించుకోవచ్చు. విశ్వనాథ్ అండ్ సన్స్ క్లాస్ మూవీగా కనిపిస్తున్న మాస్ సినిమా లాగా రికార్డులు బద్దలు కొడుతోంది. సూర్య ఓర మాస్ లుక్ లో కనిపించడం లేదు. యాక్షన్ సీన్స్ తో ఎలివేషన్స్ ఇవ్వకపోయినా ఓటీటీలోనే కాదు థియేట్రికల్ బిజినెస్ లోనూ దూసుకుపోయింది. మరి ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది? 13 ఏళ్లు వెయిట్ చేస్తే గానీ సూర్య థియేటర్లో హిట్ కొట్టలేదు. 2013లో వచ్చిన సింగం 2 తర్వాత ఈ ఏడాది కరుపుతో సక్సెస్ చూశాడు. మధ్యలో వచ్చిన సురారై పోట్రు, జై భీమ్ ఆకట్టుకున్న ఓటీటీకే పరిమితమయ్యాయి. థియేటర్స్లో సత్తా చాటే ఛాన్స్ కరుపు తీసుకొచ్చింది. ఈ హిట్ తెలుగులో వీరభద్రుడుగా డబ్బై ఇక్కడ విజయం సాధించింది. మాస్ యాక్షన్ మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన కరుపుతో సూర్య ఫస్ట్ టైం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాడు. సినిమాను 70 కోట్లకు అమ్మితే 147 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 77 కోట్ల లాభం తీసుకురావడం విశ్వనాథ్ అండ్ సన్స్ హై రేంజ్ బిజినెస్ కు బాగా ఉపయోగపడింది. కరుపు బిజినెస్ 70 కోట్లకు జరిగితే విశ్వనాథ్ అండ్ సన్స్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 93 కోట్లకు చేరింది. కరుపు కంటే 23 కోట్లు ఎక్కువకు అమ్ముడైంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 21 కోట్లు కాగా తమిళనాడులో 45 కోట్లకు బిజినెస్ జరిగింది. సాధారణంగా మాస్ సినిమాలకు బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుంది. కానీ టీజర్, ట్రైలర్, సాంగ్స్తో
క్లాసీ మూవీ అనిపించుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బిజినెస్ మాస్ మూవీని మించిపోవడం విశేషం. లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టడమే కాదు, బెస్ట్ డైలాగ్ రైటర్ గా నేషనల్ అవార్డు అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన మూవీ కావడం, బ్లాక్ బస్టర్ కరుప్పు తర్వాత సూర్య నటించిన చిత్రం కావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ పై ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఈ హైప్ భారీ ఓపెనింగ్స్ తీసుకురానున్నాయి. దీనికి తగ్గట్టే ప్రీ బుకింగ్స్ ఉన్నాయి. వెంకీకి కలిసి వచ్చిన జేవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. 2027 సంక్రాంతి సినిమా సందడి మామూలుగా ఉండదు. వారం రోజుల పాటు రోజుకొక కొత్త చిత్రం బరిలోకి దిగుతోంది. ఈ హడావిడంతా చూస్తుంటే 2027 సంక్రాంతికి ఒక అరడజను సినిమాలకు పైగా రిలీజ్కు రెడీ చేస్తున్నారా? మరి వీళ్ళందరికీ థియేటర్స్ దొరుకుతాయా? కొత్తగా సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న ఆ సినిమాలేంటి? 2027 సంక్రాంతి రేసులో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కొందరు డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. శర్వానంద్ సినిమా మొదలు కాకుండానే సంక్రాంతిపై ఖర్చు వేసేసింది. శ్రీను వైట్ల గ్యాప్ తీసుకుని శర్వాతో తీస్తున్న సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ శ్రీవిష్ణుతో స్వాగ్, ఎం హసిద్ గోలీ డైరెక్ట్ చేస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు తనుకున్న థియేటర్స్ లో ఈ మల్టీ స్టారర్ ను దింపుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్న 4-5 సినిమాల్లో ఒక మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఈ ఏడాది ఇదే సీజన్లో వచ్చిన అనగనగా ఒక రాజు హిట్ కావడంతో సెంటిమెంట్ రీత్యా ఒక సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారని తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ ఖర్చీఫ్ వేసేస్తున్నారు. మన వాళ్ళకే థియేటర్స్ దొరకవనుకుంటే తమిళ తంబీలు పోటీ పడుతున్నారు. వచ్చే సంక్రాంతికి తమిళం నుంచి రజనీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు. ఆవేశం ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతికి బరిలోకి దిగనుంది. మన స్టార్స్ కే చోట్లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న మూవీని 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావడం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దడం అంత ఈజీ కాదు. ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావుపుడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తాం అన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్లు కొడుతున్నాడు అనిల్ రావిపూడి. F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ హిట్లతో వచ్చినటువంటి సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏ మాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నాం అంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సెంటిమెంట్ రీత్యా వాల్తేరు వీరయ్యలా సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలి అనుకుంటున్నాడు మెగాస్టార్. సోగ్గడే చిన్ని నాయన, బంగారాజు సంక్రాంతి బరిలో దిగి హిట్ అయ్యాయి. ఇదే సెంటిమెంట్ తో 3వ పార్టును సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇంతవరకు 100వ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. షూటింగ్ లో బాలకృష్ణ గాయపడటంతో NBK 111 సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఇలా ఇద్దరు స్టార్స్ తప్పుకున్న రేసులోకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న చిత్రాల విడుదలకు చోటుంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకు సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా ఒక్కోసారి పరిస్థితులు సహకరించవు. పండక్కొచ్చే సినిమాలేమిటో జనవరి 1st వీక్ లో తేలనుంది. ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ మాధురి దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ లో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. హీరోయిన్ గా కాకపోయినా గుర్తుండిపోయే క్యారెక్టర్లు కూడా దక్కలేదు. బిగ్ స్క్రీన్ లో దురదృష్టం వెంటాడడంతో వెబ్ సిరీస్ వైపు యూటర్న్ తీసుకుందా? మరి అక్కడైనా సక్సెస్ అయిందా? శ్రీదేవితో పాటు బాలీవుడ్ ని ఏలిన మాధురి దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైనా హిట్ పడలేదు. ఎట్టకేలకు హర్రర్ కామెడీ భూల్ భులయ్య 3తో సక్సెస్ అయినా క్రేజీ ఆఫర్స్ దక్కలేదు. సెకండ్ ఇన్నింగ్స్ అరకుర ఆఫర్స్ తో ఎండ్ కార్డ్ పడింది. మాధురి తన సెకండ్ ఇన్నింగ్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే 22nd నుంచి ఇప్పటి వరకు 3 మాత్రమే చేసింది. బిగ్ స్క్రీన్ హ్యాండ్ ఇవ్వడంతో నెట్ఫ్లిక్స్ కోసం మా బెహన్ మూవీ చేసింది. యావరేజ్ రివ్యూ రేటింగ్ తో బుల్లి తెరపైన కూడా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో స్టార్ కు జోడిగా శ్రీదేవి లేదంటే మాధురి కనిపించారు. మాధురి కంటే శ్రీదేవి ముందే హిందీలో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తేజాబ్ సినిమాతో పాపులర్ అయిన మాధురి ఆ తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. శ్రీదేవితో పోటీ గురించి మాధురిని అడిగితే తమ మధ్య ఏనాడు పోటీ లేదని పేర్కొంది మాధురి. ఆమె చేసిన రకరకాల పాత్రల్లో సగం కూడా చేయలేదని చెప్పింది మాధురి. 1988లో విడుదలైన తేజాబ్లోని ఏక్ దో తీన్ పాట మాధురిని స్టార్ ని చేసింది. ఆ తర్వాత అనిల్ మాధురి కాంపోలో వచ్చిన బేటాన్లో దగ్ దగ్ కర్నేలగా సాంగ్ కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచింది. జగదేక వీరుడు అతిలోక సుందరులోని అబ్బని తీయని దెబ్బ సాంగ్ ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఎన్నో హిట్స్ కొట్టి స్టార్ డమ్ చూసిన మాధురి సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటలేకపోయింది.